హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంగ్లీష్లో నేర్చుకోబోయే సెంటెన్స్ అనే వీడియోలో ఫాలో అయిపోదాం. ఫస్ట్ వన్ మనకి వచ్చేపాటికి ఐ ఫర్గాట్ టు ఇన్వైట్ హర్. నేను ఆమెను ఆహ్వానించడం మర్చిపోవడాన్ని ఫర్గాట్ అంటారు అన్నమాట. ఇన్వైట్ అంటే ఆహ్వానించడం. నెక్స్ట్ వన్ ఐ హోప్ యూ విల్ ఫైండ్ దట్ గాడ్. మీరు ఆ అమ్మాయిని కనుగొంటారని నేను ఆశిస్తున్నాను. హోప్ అంటే ఆశించడం. విల్ యూ ఫైండ్ దట్ గర్ల్. ఫైండ్ అంటే కనుక్కోవడం. యూ విల్ అంటే ఏంటంటే ఇంకా కనుక్కోలేదు, ఆ అమ్మాయిని కనుక్కోవాలి కాబట్టి విల్ అనేది వచ్చిందనమాట. ఫ్యూచర్ టెన్స్లో విల్ అనేది కామన్ అనమాట. ఐ హోప్ యూ విల్ ఫైండ్ దట్ గర్ల్. I want to introduce to my friends. I want to introduce you to my friends. నేను మిమ్మల్ని నా స్నేహితులకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయడం. వాంట్ చేయాలనుకుంటున్నాను, నేను చేయాలనుకుంటున్నాను. మై ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఐ యామ్ హ్యాపీ టు సీ యూ హియర్. మిమ్మల్ని ఇక్కడ చూడడం నాకు సంతోషంగా ఉంది. ఐ యామ్ హ్యాపీ టు సీ యూ హియర్. కెన్ ఐ బీ యువర్ ఫ్రెండ్? ఐ ఫీల్ రియల్లీ గుడ్ విత్ యూ. నేను మీ స్నేహితుడిగా ఉండగలనా? కెన్ ఐ బీ యువర్ ఫ్రెండ్? నెక్స్ట్ ఐ ఫీల్ రియల్లీ గుడ్ విత్ యూ. నేను మీతో నిజంగా మంచిగా ఉన్నాను. ఐ ఫీల్ రియల్లీ గుడ్ విత్ యూ. యువర్ ఐస్ ఆర్ స్పార్క్లింగ్. మీ కళ్ళు మెరుస్తున్నాయి. స్పార్క్లింగ్ అంటే మెరవడం. కెన్ ఐ గెట్ యువర్ ఫోన్ నెంబర్? నేను మీ ఫోన్ నెంబర్ పొందగలనా? కెన్ ఐ గెట్ యువర్ ఫోన్ నెంబర్? హియర్ యూ గో. ఐ విల్ కాల్ యూ లేటర్. ఇదిగో, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. హియర్ యూ గో. ఇదిగో. హియర్ యూ గో. విల్ యూ కాల్ లేటర్. ఐ ట్రిప్డ్. ట్రిప్డ్ అంటే జారిపోయాను. నేను జారిపోయాను. యూ డోంట్ నీడ్ టు వర్క్ హియర్. మీరు ఇక్కడ పని చేయవలసిన అవసరం లేదు. యూ డు నాట్ నీడ్ టు వర్క్ హియర్. మీరు ఇక్కడ పని చేయవలసిన అవసరం లేదు. ఈరోజు నేర్చుకోబోయే సెంటెన్స్ అని ఇవేనండి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండర్స్టాండింగ్ సెంటెన్స్ అనమాట ఇవి. ఎక్కువ సెంటెన్స్ కూడా లేవు, 10 లోపే ఉన్నాయి. ఈరోజు తప్పకుండా ఇవి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.